క్రీస్తునందు ప్రియమైన సంఘమా, దేవుని యొక్క శక్తివంతమైన నామమును బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి ఉదయకాల ప్రార్థన ఆరాధన నిమిత్తమై చేరి వచ్చిన మీ అందరికీ క్రీస్తు యేసు నామములు శుభములు సమాధానములు కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారారా, దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి, ఆత్మదేవుని మహాశక్తిని బట్టి ఈ ఉదయకాల ప్రార్థన ఆరాధన నిమిత్తమై పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగము తద్రీతిగా ఉన్నది. లూకా సువార్త 10వ అధ్యాయము 27వ వచన ప్రారంభము. అతడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకముతోను ప్రేమింపవలనియు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలనియు రాయబడి ఉన్నదని చెప్పాను. అందుకు ఆయన, నీవు సరిగా ఉత్తరం ఇచ్చితివి, అలాగూ చేయము, అప్పుడు జీవించదమని అతనితో చెప్పాను. అయితే తాను నీతిమంతుడైనట్టు కనపరుచుకొనగోరి అతడు, అవును గాని నా పొరుగు వాడెవడని యేసును అడిగాను. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి సంఘమా, దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి, ఆత్మదేవుని మహాశక్తిని బట్టి ఇతర ఉదయకాల ప్రార్థన ఆరాధన నిమిత్తమై పరిశుద్ధాత్మదేవుడు మనతో తెలియజేస్తున్నటువంటి గొప్ప సందేశము, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అనే సత్యాన్ని ధర్మశాస్త్ర గ్రంథములు రాసించిన దానిని దేవాతి దేవుడు రీఇటరేట్ చేస్తూ, దేవాతి దేవుడు కృత నిబంధన కాలంలో తెలియజేసిన మాటని మనము చూస్తున్నాం. అయితే జ్ఞానవంతుడైనటువంటి వాడు, నీతివంతుడైనటువంటి వాడు, ధర్మశాస్త్రంలో నిష్ణాతుడైనటువంటి వాడు నా పొరుగు వాడు ఎవడని అడుగుతున్నాడు దేవుని క్వశ్చన్. దేవుని యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవాలని ఒక మనుష్యుడు ప్రయత్నం చేశాడు. నైబర్ అంటే మన ఇంటి పక్కవాడు, లేకపోతే నీ ప్రక్క నుంచున్నవాడు, లేకపోతే నీ ప్రక్క దేశము, అది మనకు తెలిసినటువంటి డిక్షనరీ మీనింగ్. మనకు తెలిసినటువంటి డిక్షనరీ మీనింగ్ ఏంటంటే ప్రక్కవాడు, పొరుగువాడు అంటే ప్రక్కింటోడు, లేక ప్రక్క దేశం వాడు, ప్రక్క వీధి వాడు, నైబర్స్ అంటారు వీళ్ళందరినీ. కానీ నా గ్రంథము, నీ గ్రంథము, నా దేవుడు, నీ దేవుడు నాతో ఏం తెలియజేస్తున్నారంటే, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుము అన్న మాటకి, నా పొరుగువాడని నీవు ఒక ప్రశ్న వేసుకున్నప్పుడు, నాకు ఎవరు పొరుగువాడని నీవు ప్రశ్న వేసుకున్నప్పుడు, దేవుడు నీకు ఇస్తున్న సమాధానం ఏంటంటే, నీ పొరుగువారి యొక్క సమస్యలు, ఇబ్బందులు, వేదనలు, దుఃఖములు చూచి దానిని నువ్వు విడవక వారి యందు నీకు ఏ మాత్రము బాధ్యత లేకపోయినప్పటికీ, ఆ కుటుంబం మీద కానీ, వ్యక్తి మీద కానీ, నీ యొక్క అంతరంగ పురుషుని యందు, నీ హృదయమునందు నీకు దేవుడిచ్చినటువంటి జాలి అనే ఒక మనస్తత్వాన్ని ఆ బిడ్డపై చొప్పించి, ఆ బిడ్డ యొక్క వేదనలు, దుఃఖముల నుంచి విడుదల చేయటానికి వీలైన ప్రతి పరిస్థితిని నీవు కలుగ చేసినప్పుడే అది నీ పొరుగువాడు అని నీకు ఒక భావన కలుగుతుందని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తాడు. మన పొరుగువాడు ఎవరంటే ప్రక్కింటి వాడు కాదు. ప్రక్కింటి వాడిలో ఉన్నటువంటి వేదనలు, దుఃఖములు, కష్టములు, నష్టములు
ఏదైతే ఉండవో వారిని తీర్చడానికి నీవు జాలిపడి నీకున్న దానిలో నీకున్న శక్తిలో ఆయనకు చేసే సహాయాన్ని జాలి గల మనస్తత్వం అంటాడు. అప్పుడే నీవు పొరుగు వారిని గుర్తించగలుగుతావు. అప్పుడు నీవు పొరుగు వారిని గుర్తించినప్పుడు, నిన్ను వలే నీ పొరుగు వారిని గుర్తించినప్పుడు దేవుడు నీకు ఇచ్చే ఆశీర్వాదాలు, దేవుని నీతి ఏమై ఉంటుందో దేవుడు నీకు ఇదినానా తెలియజేస్తున్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుడు మనతో తెలియజేస్తున్నటువంటి అద్భుతమైన కొన్ని సత్యాలను మనము చూస్తూ వస్తున్నాం. ఆ సమరయుని యొక్క కథను, ఆ ఇన్స్టాన్స్ ను దేవాది దేవుడు తెలియజేసినప్పుడు ఆ యొక్క నీతిని కనుగొనవాలనే వ్యక్తికి ఆ మరలా తిరిగి దేవుడు ప్రశ్నించినప్పుడు ఏమంటున్నారంటే, ఆ యొక్క వ్యక్తి అడిగిన వ్యక్తికి సమాధానం ఏంటని చెప్పారంటే, దొంగల చేతిలో చిక్కిన వారికి ఈ ముగ్గురిలో ఎవరు పొరుగువాడైనని నీకు తోచుతున్నదని యేసు అడగగా అతని మీద జాలి పడిన వాడే అను. ఇప్పుడు పొరుగువాడెవరు అనంటే మన ప్రక్కన ఉన్నటువంటి వాడు, ఇటు ప్రక్క వాడు అని ఒక భావన. అయితే నీవు సమస్యల్లో ఉన్నప్పుడు ఎవరో ఎక్కడి నుంచో వచ్చి నీకు తెలియని వాడు, నీకు సంబంధించిన వాడు కాని వాడు ఒక మనుష్యుడు వచ్చి నీ సమస్యల్లో పాలిభాగస్తుడై నీ సమస్యల్లో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని తీర్చిన వాడు ఉంటాడు చూశారు. వాడు జాలిపడిన వాడు, జాలిపడి నీకు సహాయం చేసిన వాడు, సమస్య నుంచి విడుదల చేసిన వాడు ఎవరైతే ఉంటారో వాడు పొరుగువాడుగా నువ్వు గుర్తించాలి. నీకు పొరుగువాడు అతను అని దేవుడి దినాన వాక్యం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి మనం దేశంలో, ఈ లోకంలో జీవిస్తున్నంత కాలం అనేకమైనటువంటి ప్రాంతాల్లో, అనేకమైన దేశాల్లో జీవిస్తూ ఉంటాం. మనం అనుకుంటాము మన ప్రక్కన ఉన్న వాళ్ళని పొరుగువాడు అనుకుంటాం. కానీ నీకు కొద్దిపాటి సహాయం చేసి జాలి పడిన వాడు అనగా, జాలిలో ఏముందంటే త్యాగం ఉన్నది, జాలిలో ఏమున్నదంటే దేవుని యొక్క ప్రేమ ఉన్నది, జాలిలో ఏమున్నదంటే నీకున్నటువంటి తెగింపు ఉన్నది, జాలిలో ఏమున్నదంటే నీకున్నటువంటి ప్రతి పరిస్థితి ప్రక్కన పెట్టబడుతున్నది, జాలిలో ఏమున్నదంటే నీకున్నటువంటి ఆశ్చర్యకరమైనటువంటి ఆత్మీయ స్థితి ఆ బిడ్డ మీద చూపిస్తున్నామని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. నీ పొరుగువాడు అనగా ఎవరంటే నువ్వు జాలిపడి సహాయం చేసిన వాడు. ఏ మాత్రము కూడా నీ సమయాన్ని, నీ యొక్క శక్తిని, నీ యొక్క ధనాన్ని, నీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ని ఎవ్రీథింగ్ ఉపయోగించి ఆయన యొక్క సమస్య నుంచి విడుదల చేసిన వాడే ఆయన పొరుగువాడని ఒక డెఫినేషన్, నిర్వచనాన్ని పరిశుద్ధాత్మ దేవుడి దినాన్ని మనకు తెలియజేస్తున్నాడు. నీ పరిస్థితులు, నీ ప్రక్కన ఉన్న వాడు ఎవరు కూడాను నీ పొరుగువాడు కాదని నీవు లిటరల్ గా అది నీ యొక్క గవర్నమెంట్ లో ఉండొచ్చేమో, కానీ దేవుని యొక్క డెఫినేషన్ డిక్షనరీలో ఇది ఉన్నది. డిక్షనరీలో ఉన్న మాటని ఈ రీతిగా చూస్తున్నాం. దేవుని యొక్క ఆత్మీయతను మనము చూసినప్పుడు మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనంలో ఆయన నీతిని గురించి మాట్లాడుతున్నాడు. చూడండి, దేవుడు నీతిని గురించి మాట్లాడుతున్నాడు. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకున్నటయు కనికరమును ప్రేమించుటయు ఈయన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించు చేయగదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. నువ్వు ఏదైతే డెఫినేషన్, నిర్వచనం కనుగొన్నావో, జాలి పడుట ఒక సమస్యలో ఉన్న వారి మీద, ఆ యొక్క మనస్తత్వాన్ని పొరుగువాడని చెప్పినప్పుడు, అనగా ప్రతి ఆజ్ఞలో ఒక ఆజ్ఞను నువ్వు నిర్వర్తించేవాడిగా ఉంటున్నావని తెలిసినప్పుడు, ఆ యొక్క ఆజ్ఞల్లో దేవుడు దాన్ని ఏమంటాడు? ఉత్తమమైనది అంటున్నాడు. అలాంటి ఉత్తమమైనటువంటి వాడిని దేవుడు చెబుతూ ఏమంటాడు చూడండి, న్యాయముగా నడుచుకున్నటయు కనికరమును ప్రేమించటయు గీత మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. దేవుడు అడుగుతున్నది ఏంటంటే, అడుగుతున్నాడు నువ్వు ఇలా ఉండు అని. నా దగ్గర ఉండేటప్పుడు నీవు నా యొక్క వాక్యానుసారం జీవించడానికి, నీవు దేవుని సంఘానికి, దేవుని మందిరానికి, దేవునితో ఉండటానికి, పరిశుద్ధ స్థలములో నన్ను ఆరాధించడానికి నీవు వచ్చినప్పుడు ఎలా ఉండమంటున్నాడంటే,
దీన మనస్సు కలిగి ప్రవర్తించుట. చాలా సున్నితంగా దేవుడు మాట్లాడుతున్నాడు. కనికరమును చూపించుట. దేవుడు అడుగుతున్నాడు న్యాయముగా నడుచుకొనుట. ఇవన్నీ కూడా దేవుని సన్నిధిలో విశ్వాసులుగా చెప్పబడుతున్నటువంటి మనకు దేవుడు అనుగ్రహించినటువంటి ఆశ్చర్యకరమైన స్థితులని మనము చూడాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వచనములో ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాటను ఏ రీతిగా చదువుకుని, కనికరము కలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. మనం ఎప్పుడైతే ఒకరిపై కనికరము చూపిస్తామో, జాలిని చూపిస్తామో, వారు కూడా అదే స్థితి నీకున్నటువంటి అవసరాల్లో ఒక రోజున ఆ పరిస్థితి వస్తుంది. కాబట్టి నీకు దేవుడు ఆశ్చర్యకరమైన రోజుని ఇస్తాడని, దేవుడు ధన్యులవుతారు, బ్లెస్సెడ్ పీపుల్ అవుతారని దేవుడు తెలియజేస్తున్న మాటని మనము చూస్తూ వస్తున్నాం. 6:36 లూకా. కాబట్టి ఈ తండ్రి కనికరం గలవాడు అయినట్టు వీరును కనికరం గలవాడై ఉండడి. మన దేవుడు కనికరము గల దేవుడు. కాబట్టి మనము కూడా కనికరంగా ఉంటాం. ఒకరిని జాలిపడి వారికి దయాద హృదయంతో వారిని ఆశ్చర్యకరంగా మారుద్దామని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన నాతో నీతో మాట్లాడుతున్న స్థితిని మనము చూస్తూ వస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు ఆత్మదేవుడు ఈ రీతిగా పరిశుద్ధ గ్రంథంలో ఒక సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాడు. యోహాను సువార్త 12వ అధ్యాయము 3వ వచనములో, అప్పుడు మరియ మిక్కిలి విలువగా స్థానాంశత్తర ఒక దేవుడు ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన వెంట్రుకలతో తన ఆయన పాదములను తెచ్చను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. She never cared for that. ఆవిడకున్నటువంటి ఆర్థిక స్తోమతను బట్టి కానీ పరిస్థితిని బట్టి కానీ దేవునికి చెల్లించటానికి ఎంతో ఖరీదు గలటువంటి అనాయింట్మెంట్ వైపు తీసుకొచ్చేసిందని మనం చూస్తున్నాం. దేవునికి ప్రత్యేకించబడినటువంటి స్థితిని ఆ బిడ్డ మనతో ఈ దినాన్ని చూపించాం. కాబట్టి మన జీవన క్రమంలో ఏ రీతిగా ఉండాలంటే దేవుని కొరకు నీవు దానిని దేవుని కొరకు హెచ్చించిన స్థితికి తగిన దీవులు ఉంటాయని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసినటువంటి మాటను ఏ రీతిగా చూస్తూ వస్తున్నాం. ఆ రోజున ఆ బిడ్డ మాట్లాడిన బట్టి దేవాది దేవుడు మాట్లాడినటువంటి మరింత సత్యాన్ని ఆత్మదేవుడు ఈ రీతిగా మనతో తెలియజేస్తూ వస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి 10:42 ఒక సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. మత్తయి 10:42 ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాటను ఈ రీతిగా చూస్తూ వస్తున్నాం. 10:42 మరి శిష్యుడని ఎవరు ఈ చిన్నవారిలో ఒకరికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చును, వాడు తన ఫలము పోగొట్టుకోండి నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. విశ్వాసకి కొద్దిపాటి ఏది లేదంక మనకి ఆ యొక్క చన్నీళ్లు కొద్దిగా ఇచ్చినా చాలంట, దాని ప్రతిఫలం దేవుడు ఇస్తాడట. కాబట్టి మన యొక్క జీవన శైలిలో ఈ రీతిగా మన ఆత్మీయతను బలపరుచుకొని జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. పాత నిబంధన గ్రంథములు దేవాతి దేవుడు ఒక వ్యక్తిని గురించి మనకు చూపిస్తున్నాడు. ఆది కాండములో 50వ అధ్యాయంలో 25వ వచనంలో ఆ వ్యక్తి యొక్క స్థితిని మనకు తెలియజేసి మన జీవన క్రమానికి ఒక మార్గాన్ని చూపిస్తున్నాడని మనమందరము గమనించబద్ధమవుతున్నాం. మరి యేసేపు దేవుడు నిత్యముగా మిమ్మల్ని చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవాలని చెప్పి ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణము చేసుకొనెను. దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి ఆత్మదేవుని యొక్క ఆత్మశక్తిని బట్టి పరిశుద్ధాత్మదేవుడు తెలియజేస్తున్న మాటని మనము చూస్తూ వస్తున్నాం. 20వ అధ్యాయము 21వ వచనములో, కాబట్టి భయపడకడి, నేను మిమ్మల్ని మీ పిల్లలను పోషించదని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడేను. సహోదరులు ఆయన అవమానపరిచారు, మరణానికి గురి చేశారు, అమ్మేశారు, తగ్గారు, అన్ని చేసినా కూడా
అనేక సంవత్సరం తర్వాత కలిసినప్పుడు సహోదరులు ఏమంటున్నాడంటే, చూడండి, భయపడకుడి, నేను మిమ్మల్ని మీ పిల్లలను పోషించదని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. అది జాలి గల మనస్తత్వం అండి. చూడండి, అక్కడే చూడండి 19 యేసుకు భయపడకుడి, నేను దేవుని స్థానం వద్దున్నానా, మీరు నాకు కీడు చేయని ఉద్దేశించరు, కానీ నేటి దినమున జరుగుతున్నట్లుగా ఒక ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను. కాబట్టి భయపడకుడి, నేను మీ పిల్లలను మిమ్మల్ని పోషించని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడేదు. ఆయన ఏమాత్రం ద్వేషము లేదు, తను నిబంధన పెట్టిన వారిని ఏమాత్రం కూడా తను ఏమి చేయలేదు, పగ తీర్చుకోలేదు. కాకపోగా ఎంతో మంది వచ్చారు బిడ్డలు, అందరినీ ఆశ్చర్యకరంగా మార్చి పోషించాడు, వారికి ఒక స్థానాన్ని ఇచ్చాడు. అంత మాత్రమే కాకుండా మీరు చేసిన పనిలో ఒక మేలును చూశాడు. ఏం చూశాడంటే భక్తులకు సహాయం చేయటం, నాకు ఒక మార్గాన్ని మీరు చూపించారని వారిని నేర్చుకున్నాడు. కాబట్టి మన యొక్క జాలిగల గుణము ఆ రీతిగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. నిర్గమాకాండము 2:17 ఒక సత్యాన్ని చూస్తున్నాం. మందకాపరులు వచ్చి వారిని తొలివేసరి, అప్పుడు మోషే లేచి వారికి సహాయం చేసి మందకు నీళ్లు పెట్టెను. దేవాతి దేవుని యొక్క మహాకృపను బట్టి, దేవాతి దేవుని యొక్క మహాశక్తిని బట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటను, మందకాపరులు వచ్చి వారిని తొలివేసరి, అప్పుడు మోషే లేచి వారికి సహాయం చేసి మందకు నీళ్లు పెట్టాను. ఆ గర్ల్స్ గా ఉన్నటువంటి వారికి పురుషుడైనటువంటి వాడు, పరాయి పురుషుడైనటువంటి వారు ఏమో గొర్రెలను వెళ్తుండగా ఆ కాపర్లు వచ్చి వారిని తోలివేసినప్పుడు ఈయనైతే వారికి నీళ్లు తోడి ఆ బర్రెలకు వారికి సహాయం చేసినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. కాబట్టి మన ఆత్మీయతను పెద్ద రీతిగా బలపరుచుకొని జీవితాం. మీకా భక్తుడు మరి యొక్క సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాడు. చదువుకున్నటువంటి వాక్యంలోనే మరి యొక్క సత్యాన్ని ఆయన మనకు తెలియజేస్తున్నాడు. మీకా 7లో ఉన్న సత్యాన్ని 18వ వచనాన్ని చదువుకున్నాడు. తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడైనా మీతో సముడై ఉన్నాడా, ఆయన కనికరము చూపుని యందు సంతోషించేవాడు కనుక నిరంతరము కోపముంచడు. కనికరము చూపుని యందు సంతోషించేవాడు మన దేవుడు. ఆయన కోపము కొద్ది సమయం ఉంటుంది కాబట్టి ఆయన పాదములు ఒక మనం ఆయన ఎందే భయభక్తులు కలిగి ఆయన గుణగణాలను కలిగి ఉండాలి. 19వ వచనం, ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణచివేయును, వారి పాపములన్నిటి సముద్రపు గాఢంలో నీవు పడవేతవు. పూర్వకాలంలో నీవు మా పితరులైన అబ్రహాము యాకోబులు ప్రమాణం చేసిన సత్యమును కనికరము నీవు అనుగ్రహించవు. ఆయన ప్రమాణం చేశారండి మన యొక్క పితరులకి. ఆ ప్రమాణమే మనకు నడుస్తుంది ఇప్పుడు. కాబట్టి ఆ ప్రమాణం వల్లే మనం జీవిస్తున్నాం. మనం యొక్క ఆత్మీయతను ఆ రీతిగా బలపరుచుకొని జీవితాం. మహాదేవుని యొక్క మహాకృపను మన జీవితాల్లో భద్రపరుచుకుందామని దేవాతి దేవుడు తెలియజేస్తున్నాడు. మనకున్నటువంటి క్రూరత్వము, ద్వేషము, ఈర్ష్య, అసూయ, పగ అటువంటి వాటన్నిటినీ మనం దూరంగా పెట్టేద్దాం. దేవుని యొక్క వాక్యానుసారం జీవితాం. యాకోబు భక్తుడు 2వ అధ్యాయం 13వ వచనం, కనికరము చూపని వాడు కనికరము దేని తీర్పు పొందడు, కనికరము తీర్పును మించి అతిశయపడదు. నీవు ఎప్పుడైతే కనికరము చూపో అది తీర్పు వస్తుంది, అంటే జడ్జిమెంట్ లో ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. అలా చెప్తున్నాడు, కనికరము తీర్పు నుంచి అతిశయపడదు. చూసావా, పనిష్మెంట్ ఇవ్వబోతున్న వాడు కూడా ఏమంటాడు, నీవు కనికరం చూపించావు కాబట్టి. అప్పుడు కనికరం అనేవాడు కూడా లౌన్ ఫామ్ అయిపోయి అతిశయపడితని పరిశుద్ధాత్మ దేవుడి దినాన్ని తెలియజేస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఉన్న ఈ సత్యాన్ని కూడా చదువుకుంటూ వస్తున్నాం. 4:32లో ఉన్న సత్యము, ఒకడి ఏడులా ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకడు క్షమించండి. దేవుడు మనల్ని ఇప్పుడు క్షమించి నిత్య జీవాన్ని ఇచ్చాడు. కాబట్టి ఒకరి ఏడులో మనం దయాద్రహృదయం కలిగి ఉండాలి. ఇట్ ఈస్ ఫండమెంటల్ ఫర్ ది క్రిస్టియన్ బిలీవర్స్. క్రైస్తవ విశ్వాసులకు
ఇది ప్రాథమికమైందని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి మన ఆత్మీయతను తదరీతిగా బలపరుచుకొని మనం ప్రతినిత్యము జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్న మాటని మనము గుర్తించుకోవాలని ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాటను మనం మన యొక్క జీవితాల్లో స్థిరపరచుకొని భద్రపరచుకొని జీవించాలని పరిశుద్ధాత్మ యొక్క ఆత్మీయతను మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి మన యొక్క జీవన విధానాల్లో ఏ రీతిగా ఉండాలి? 4:17 యాకోబు. కాబట్టి మేలు చేయగలిగి అలా చేయని వారికి పాపము కలుగును. నీవు చేయగలుగుతావు, చేయలేని వాడిని దేవుడు ఏమంటలేదు. ఆ పరిస్థితులు లేని వాడిని చేయగలిగినప్పుడు అన్ని సర్కమ్స్టాన్సెస్ అన్ని బాగున్నప్పుడు నువ్వు మాత్రం యూ షుడ్ హ్యావ్ టు డూ దట్ వన్. అదర్వైజ్ దాన్ని ఏమంటున్నాడంటే ఇట్ విల్ టర్న్ టు సిన్ అంటున్నాడు. ఇట్ విల్ టర్న్ టు సిన్ అంటున్నాడు. కాబట్టి దేవుని యొక్క ఆత్మీయతలో బలపరచబడినటువంటి మనం ఎప్పుడైనా మేలు చేయవలసినటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు నువ్వు చేయగలిగిన వాడిగా ఉన్నప్పుడు నువ్వు చేయి, లేకపోతే అది పాపముగా ట్రీట్ చేయబడుతుందని క్రైస్తవుడిగా మనం తెలుసుకోవాలని దేవుని యొక్క ఉద్దేశం అయి ఉంటుందని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్టు వీరు జాలి గల మనస్సును, దయావృత్తమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనడి. జాలి గల మనస్సును ధరించుకోవాలి. మనం దేవునికి క్షమించే గుణాన్ని మనం డెవలప్ చేసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడుతుంది మరి ఒక సత్యం అందులోని పదము, ఎవరైనా తనకు హాని చేసినని ఒకరినొకడు అనుకుని ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మల్ని క్షమించులాగా నా మీరును క్షమించుడి. దట్స్ ఆల్. దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను తద్రీతిగా మనం చూస్తుండగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తివంతమైన స్థితిగతులను మనం గ్రహించుండగా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్న ప్రతి పరిస్థితిని మన జీవితాల్లో భద్రపరుచుకోవాలని ఆత్మదేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కీర్తనల గ్రంథంలో నీ దేవుడి గురించి ఏ రీతిగా మాట్లాడుతున్నాడు భక్తుడైనటువంటి డేవిడ్ ఇలాగా చెప్తున్నారు. 103:13 ఈ సత్యాన్ని మనం చదువుకుంటూ వస్తున్నాం. తండ్రి తన కుమారుడైన జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడను. తండ్రికి బిడ్డల మీద జాలి, ఆ గుణాన్ని మనందరం అనుభవించాం. మనం తండ్రుల ద్వారా మన బిడ్డల ఎడల కూడా మనం అదే జాలి చూపిస్తాం. ఇదని మనం ఇలా ఉన్నామంటే దేవుడు మన తండ్రులు చూపించిన జాలి వల్ల ఆయన భయభక్తులు కలవాడిన దేవుడు జాలి గల మనస్తత్వాన్ని దేవుడికి ఇష్టమైనది. దేవుడికి ఇష్టమైనది నేను దేవుడి పరిశుద్ధ గ్రంథంలో జాలి గల మనసు దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. శక్తివంతమైన దేవా, మీ పాద సన్నిధిలో ఉన్నాం తండ్రి. అయినా మీరు మాకు దేవుడిగా ఉన్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నారు. ఒక మానవుడికి మానవుడు పొరుగువాడు కాదు ఆయన. ఎవరైతే కష్టంలో ఇబ్బందుల్లో ఉన్న వారికి జాలి చూపిస్తారు వారే పొరుగువాడని తెలియజేసిన విధానానికి స్తోత్రాలు చెల్లించారు. మరి అందరిలో ఆయన ఒక ఆజ్ఞగా ఉంటుందని అయినా మీరైతే స్వార్థలో తెలియజేశారు. అయినా ఒకరి ఒకరు ప్రేమించి అటువంటి గుణగణములు కలిగిన ఆయన ద్వేషము లేకుండా ఆయన ప్రేమించే మనస్తత్వం మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. పాపము లేని స్థితిని మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. ఏకదేవుని మందిరం బిడ్డలను మీరు ఆశ్చర్యకరంగా మార్చుకున్నందుకు స్తోత్రాలు. ప్రతి కుటుంబాన్ని ప్రతి విశ్వాసాన్ని మీ పాదస్వరంలో పెడుతున్నారు ఆయన. ఆశీర్వదించండి ఆయన.
ఆశీర్వదించిన తండ్రికి నీ తల్లికి నీ బిడ్డలకు భక్తులను మారికను శాంతిని సమాధానాన్ని దాయించి చీకటి నుంచి విడుదల చేయండి. కుటుంబాల్లో ఉన్న ప్రతి జటిలమైన సమస్య నుంచి విడుదల చేయండి. ఆత్మకార్యాన్ని జరిగించండి. ఆత్మశక్తిని దాయించేయండి. కానీ ఏ కుటుంబంలో వేదన ఉన్నది ఆ కుటుంబంలో వేదన నుంచి తొలగించి మీరే మహింపరచబడుతున్న మహాదేవా, ఆత్మదేవా, మీరు మంచి దేవుడు అని ఆ కుటుంబాలైన భక్తిని చూసి విశ్వాసత నీతిని చూసి ఆశీర్వదించి సంతోషకరమైన దినములు ప్రకటించండి. అయినా యవనస్తులకు మీరు ఇచ్చిన జ్ఞానమును బట్టి, చదువును బట్టి, ఉద్యోగమును బట్టి, వివాహాన్ని బట్టి, గర్భఫలమును బట్టి ఇస్తున్నారు. వాదిని తరిమి వేసిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకున్నారు. ఏక దినములుగా ఎదురు చూస్తున్న బిడ్డలు వారికి మీరు అనుగ్రహించినటువంటి గర్భఫలమును బట్టి ఇస్తున్నారు. ఆత్మ కార్యములు జరిగించే దేవా, ఆత్మశక్తిని దాయిచేస్తున్న కృతజ్ఞతలు చెల్లించుకుంటారు. వారినైనా సంతోషకరమైన దినములు ప్రకటించారు. చిన్న బిడ్డలకు ఎదుగుదల జ్ఞానం వివేకం దాయిచ్చి, వృద్ధులనైనా భర్తను కోల్పోయి వారి బాధను కోల్పోయి ఆదరణ దాయిచ్చేది, స్వస్థత అనుగ్రహించండి. ప్రార్థన జీవితం దాయిచ్చేయండి. వారి వారి బిడ్డలు అనేక దేశాల్లో ఉన్నారు. ఉద్యోగులు కోల్పోయిన పరిస్థితులు ఉన్నాయి, ఆదరణ లేని పరిస్థితులు ఉన్నాయి. మీరు మరలా ఉద్యోగములు ఇచ్చినందుకు స్తోత్రాలు. అమెరికా దేశమునైనా, ఆస్ట్రేలియా దేశం, ఇంగ్లాండ్, కువైట్ దేశం, మస్కట్ దేశమునైనా, రష్యా దేశం, చైనా దేశం, జపాన్ దేశం, జర్మనీ దేశం, ఫ్రాన్స్ దేశం, ఇటలీ దేశం, అనేక దేశాల్లో బిడ్డలు ఆయన ఆశీర్వదించి బలపరచండి స్వామి. అమెరికన్ కంట్రీస్, ఆస్ట్రేలియన్ కంట్రీస్, ఏషియన్ కంట్రీస్, ఆఫ్రికన్ కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్, అయినా కంట్రీస్ లో ఉన్న బిడ్డలందరినీ ఆశీర్వకరంగా మార్చండి. అయినా ఉద్యోగములు దయచేసి క్షేమమైన సమాచారం దయచేయండి. అదే రీతిగా చిన్న పనులు చేస్తున్న వారు ఉన్నారు, ఆర్థిక స్తోమతను కలిగించి ఉద్యోగం చేస్తున్న వారు ఉన్నారు, ఆయా ప్రాంతాలకు వెళ్తున్నారు. వారి నుంచి దూరపరిచి, కరువుల వారి నుంచి దూరపరిచి మీరే మహిమపరచబడుతున్నారు. ఆశీర్వాదకరమైన దినములు వారికి అనుగ్రహిస్తున్నారు. మహోన్నతుడా, మహాదేవ, ఆశీర్వదించి బలపరుస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. అయినా వ్యవసాయం చేస్తున్న బిడ్డలకు నూనెతో భక్తులు దాయించి మా పట్టణాన్ని, దేశాన్ని, రాష్ట్రానికి స్వాతి మీరు ఆశీర్వదించారు. ఎక్కడ రక్షణ స్వాత జరుగుతుంది అక్కడ నీ కృప మాత్రం సిద్ధీకరింపబడుతున్నారు. అదే రీతినైనా మీరు మహాదేవుడు, మంచి దేవుడు కూడా ఆశీర్వదించిన దేవుడు కూడా అపవాది నుంచి దూరపరిచి, కరోనా నుంచి దూరపరిచి శాంతిని మానవాడికి అనుగ్రహించినందుకు స్తోత్రాలు. అడ్మినిస్ట్రేషన్ పాయింట్ లో పరిపాలనలు అయిన అధికారులు కలుపుతున్న జ్ఞానం వేగం చేసి క్షేమమైనటువంటి పరిపాలన దయచి ఈ కృపలో భద్రపరచండి. త్రియేక దేవుని మందిరమును భద్రపరచండి. మీరు ఆశీర్వదకరంగా మార్చుకున్నందుకు స్తోత్రాలు. విశ్వాసుల చుట్టూ, సంఘము చుట్టూ ఇది కాంక్షను చూపిస్తూ ప్రతి ఆదివారం జరుగుతున్న ఆరాధన మీరు మహిమపరచబడుతున్నది. ఆత్మదేవుని యొక్క ఆత్మశక్తి నా బిడ్డలతో స్థిరపరిచి క్రమపరుస్తున్నందుకు కృతజ్ఞతాభివందనములు చెల్లించుకున్నాం. బహున్నతుడా, మహాదేవా, ఆత్మదేవా, శక్తివంతమైన కార్యములు జరిగించి మీరే మహిమపరచబడిన గాక. బహున్నతుడైన మహాదేవుని మహాకృప భద్రపరచబడిన గాక. స్థితిగతులను మార్చే దేవుడమునైనా అతి స్థితి నా బిడ్డకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మహిమాన్నతమైన కార్యములు జరిగించుకుంటున్నందుకు స్తోత్రం. మంగళవారం, గురువారం, శనివారం ఆరాధనలు మీరే మహిమపరచబడుతున్నందుకు ఆత్మదేవుని యొక్క ఆత్మశక్తి స్థిరపరిచి క్రమపరచబడిన గాక. శక్తివంతమైన స్థితిగతులు అనుగ్రహించబడిన గాక. అయినా ప్రసవములకు సిద్ధపడిన బిడ్డకు సుఖమైన ప్రసవాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు. ప్రసవించిన బిడ్డలకు మీరు ఇచ్చినటువంటి ఆశ్చర్యకరమైన జీవితాన్ని బట్టి కూడా స్తోత్రాలు చెల్లించుకుంది. ప్రభుడు తన కుమారుడిని యేసునామమున కూడా బ్రతిమలాడి వేడుకొనుచున్నా తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడినాక, నీ రాజ్యం వచ్చినాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అందిన ఆహారం మాకు దాయించి వాళ్ళ ప్రారంభం చేసిన వారిని నేను క్షమించిన ప్రకారం మా ప్రారంభం క్షమించి శోధనుడి తేక పీడులో రక్షించి రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడు యేసు క్రీస్తు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరిన ప్రతి బిడ్డకును ప్రత్యేకించి త్రియేక దేవుని మందిరములకు చెడపట్ల వారికి మరి ప్రత్యేకించి ఇతర ఆరాధనలు పొందిన ప్రతి ఆత్మకును విశ్వాసుకుని ఆత్మదేవుని శక్తి, కృప, దయ, కనికరము
సదా తోడయుండి ఆశీర్వాదములతో నింపిన దేవుడు, కృపలు భద్రపరిచిన దేవుడు, ఆత్మతో శుద్ధీకరించి పవిత్రపరిచిన దేవుడు, ఏక దేవుని మందిరమును మందిరపరిచినను ఆశీర్వదించి ఉజ్జీవంతో నింపి ఆదివారపు మంచంలో పరిశుద్ధాత్మను వచ్చిన దేవుడు, సదా తోడయుండి ఆశీర్వాదములతో నింపబడును గాక. ఆమేన్. ఆమేన్. Have a blessed day, my dear children. God bless you all, God bless you all, God bless you all, God bless you all. Thank you, God bless you. శాశ్వతమైనది నీవు నాయన చూపినా